విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ అచీవ్డ్ ఫుల్ లిటరసీ? ఇటీవల పూర్తి అక్షరాస్యత సాధించిన రాష్ట్రం ఏది? ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, మేఘాలయ అండ్ మిజోరాం. మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. సో ఇంటర్నేషనల్ లిటరసీ డే రోజు హిమాచల్ ప్రదేశ్ని ఫుల్లీ లిటరేట్ స్టేట్గా డిక్లేర్ చేశారనమాట. అసలు ఏంటి ఫుల్లీ లిటరేట్ స్టేట్ అంటే? దీనికి ఒక డెఫినేషన్ ఇచ్చింది. ఎవరు ఇచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక డెఫినేషన్ ఇచ్చారు ఈ లిటరసీకి. ఏంటి ఆ డెఫినేషన్ అయితే, హూ ఎవర్ ఈస్ హ్యావింగ్ ద ఎబిలిటీ టు రీడ్, రైట్ అండ్ డూ దిస్ కాంప్రిహెన్షన్ స్కిల్స్, ఎవరికైతే ఈ కాంప్రిహెన్షన్ స్కిల్స్ ఉన్నాయో, క్యాలిక్యులేటింగ్ స్కిల్స్ ఉన్నాయో అండ్ ఎట్ ద సేమ్ టైం డిజిటల్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీలో కూడా స్కిల్స్ ఉన్నాయో, దాన్ని లిటరసీ కిందికి తీసుకొచ్చారనమాట. ఈ డెఫినేషన్ ఎప్పుడు ఇచ్చారు అంటే, ఉల్లాస్ అనే ఒక స్కీమ్, ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. ఈ ఉల్లాస్ అనే ఇనిషియేటివ్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు లిటరసీకి ఈ మీనింగ్ ఇచ్చారనమాట. ఈ ఉల్లాస్ అనే ఇనిషియేటివ్ ఎప్పుడు తీసుకొచ్చారు? ఇది జనరల్గా అయితే 2022లో తీసుకొచ్చారు ఈ ఇనిషియేటివ్. కానీ ఇది స్టార్ట్ అయింది 2023లో అఫీషియల్గా స్టార్ట్ చేశారు. అసలు ఏంటి ఈ ఉల్లాస్ అంటే, ఈ ఉల్లాస్ స్కీమ్ కింద ఈ కొన్ని స్టేట్స్ని ఫుల్లీ లిటరేట్ స్టేట్స్ లాగా డిక్లేర్ చేశారనమాట. అందులో రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ ఫుల్లీ లిటరసీ స్టేట్గా డిక్లేర్ అయింది. సో దీంట్లో లిటరసీ పర్సెంటేజ్ ఎంత ఉంది అంటే 99.30% లిటరేట్ అనమాట. అంటే కంప్లీట్ 100% కాదు, బట్ ఇది మన ఇండియా ఆల్రెడీ డిఫైన్ చేసింది లిటరసీ ఎంత ఉండాలి, ఒక స్టేట్ లిటరేట్ అవ్వాలి అంటే ఇండియన్ స్టాండర్డ్స్ ఏంటి? ఏ స్టేట్ అయితే 95% అబోవ్ రీచ్ అవుతుందో దాన్ని ఫుల్లీ లిటరేట్ స్టేట్ లాగా గుర్తిస్తారు. సో హిమాచల్ ప్రదేశ్ 95 క్రాస్ అయ్యి 99.30కి రీచ్ అయింది. సో అందుకే దాన్ని డిక్లేర్ చేశారు. సో హిమాచల్ ప్రదేశ్ కాకుండా ఇంకా వేరే స్టేట్స్ ఏమేమి ఉన్నాయి అంటే గోవా, మిజోరాం, లడాక్ అండ్ త్రిపుర. సో లడాక్ ఈజ్ ద ఫస్ట్ యూనియన్ టెరిటరీ టు బి డిక్లేర్డ్ యాజ్ ఎ ఫుల్లీ లిటరేట్ స్టేట్. సో దీంట్లో ఎంత ఉంది లిటరసీ పర్సెంటేజ్ అంటే 97% లిటరేట్ లడాక్లో. అండ్ త్రిపురలో వచ్చేసి సమ్ 95.అప్రాక్సిమేట్గా 95.6% త్రిపురలో ఉంది. సో హిమాచల్ ప్రదేశ్తో పాటు ఈ 4 కూడా ఫుల్లీ లిటరేట్ స్టేట్ లాగా డిక్లేర్ అయ్యాయి. సో ఉల్లాస్ అంటే ఏంటి? సో ఈ ఉల్లాస్ స్కీమ్లో 15 years అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించడమే దీని మెయిన్ ఉద్దేశం. సో అడల్ట్ ఎడ్యుకేషన్ అంటారనమాట. సో 15 years లోపు ఎవరైతే స్కూల్కి వెళ్ళలేకపోయారో, చదవడం రాయడం రాదో వాళ్ళు ఈ ఇనిషియేటివ్లో భాగంగా చదువుకోవచ్చు అండ్ వాళ్ళకి చదవడం రాయడం కూడా నేర్పిస్తారు. సో దిస్ ఈస్ ద ఉల్లాస్ స్కీమ్. అంటే అబౌవ్ 15 years ఉన్న వాళ్ళకి ఇది అప్లికేబుల్.